యజమానస్య పితృపితామహ మీ అమ్మగారు నాన్నగారా పితృపితామహ పితామహేభ్యః ఇద్దరు మమ్మీలు శుభం మా తాతయ్య పెద్ద మమ్మీ ఏమే మా మమ్మీ వాళ్ళ సంత సిస్టర్ ఓకే పితృపితామహ పితామహేభ్యః గోత్రం చెప్పండి పసుపునూరి గోత్రోద్భవస్య మీ నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ అక్కెర లక్ష్మీనారాయణ నామధేయస్య తాతగారి పేరు రామస్వామి నామధేయస్య ముత్తాత పేరు పితృపితామహ పితామహేభ్యః వసురుద్రాదిత్యరూపస్య శాశ్వత స్వర్గాది పుణ్యలోక ఫలావాప్త్యర్థం అస్య యజమానస్య మాతుః మీ అమ్మగారి పేరు మా అమ్మ పేరు కళావతి కళావతి యజమానస్య మాతుః కళావతి నామధేయస్య యజమానస్య కనిష్ట మాతుః ఆమె కన్నా చిన్నదామె ద్వితీయ మాతుః చెప్పండి మంగమ్మ నామధేయస్య యజమానస్య మాతుః పితామహి మీ నాయనమ్మ శాంతమ్మ నామధేయస్య ప్రపితామహి శాంతమ్మ వాళ్ళ అత్త పేరు తెలియదు యజ్ఞమ్మ అంటాం దానమ్మన దానమ్మ నామధేయస్య వసురుద్రాద్యరూపస్య చెప్పండి శాశ్వత స్వర్గాది పుణ్యలోక ఫల అవాప్తి అర్థం పితృదేవత ప్రీతయే యథాశక్తి తిలతర్పణం సర్వ్యం కరిష్యే చేతులు నీళ్ళు వేసుకొని వదిలేసేయండి ఈ నీళ్ళు వాడితే ఇంకా నువ్వులు అద్దుకోండి ఆ చెంబు చేతిలో పట్టుకోండి అవునండి నువ్వులు అద్దుకోండి తిలతర్భిరణ్యాక్షతాన్ని గృహీత్వా తిలలు తీసుకోండి ఆగండి ఒక నిమిషం అస్మద్ అనుకోండి పితుహు ఇట్లా స్వధానమస్తర్పయామి అన్నప్పుడు 1 2 3 సార్లు నీళ్ళు పోసుకొని ఒక్కొక్కరికి 3 సార్లుగా వదలాలి సరేనా పువ్వు తీసేసి చెంబు చేతిలో పట్టుకోండి పట్టుకున్నారా అస్మదు యజమానస్య ఆగండి పేరు చెప్పనియండి పితుః పశుపస్య లక్ష్మీనారాయణ నామధేయస్య పశురూపస్య వదలండి స్వధానమస్తర్పయామి స్వధానంతర్పయామి మళ్ళీ దర్భం కూడా వదిలేసేయాలండి మళ్ళీ అద్దుకోండి అస్మద్ అనుకోండి మీ తాతగారి పేరు పితృపితామహ రామస్వామి నామధేయస్య రుద్ర రూపస్య వదలండి స్వధానమస్తర్పయామి తర్పయామి మళ్ళీ అద్దుకోండి అస్య యజమానస్య ప్రపితామహేభ్యః పసుపునూరి గోత్రోద్భవస్య తీసుకోండి ముత్తాత గారికి వదిలినట్టుగా వదిలేసేయండి స్వధానమస్తర్పయామి తర్పయామి అస్మద్ అనుకోండి మాతుః పశుపతి గోత్రోద్భవస్య మీ అమ్మగారి పేరు కళావతి నామధేయస్య వదలండి స్వధానమస్తర్పయామి తర్పయామి మళ్ళీ అదిగోండి అస్మద్ అనుకోండి అస్మద్ ఆగండి ఈవిడ పేరు చెప్పండి మంగమ్మ నామధేయస్య వదలండి స్వధానమస్తర్పయామి తర్పయామి మీ నాన్నమ్మ పేరు చెప్పండి శాంతం అది అద్దుకోండి అస్మద్ అనుకోండి యజమానస్య పితామహి పశుపతి గోత్రోద్భవస్య శాంతమానదేశ్య వదలండి స్వధానమస్తర్పయామి తర్పయామి ఇంకా ఎవరికైనా వదులుతారా విజరాలు చిన్నాలు అంతేనా చేతికి నువ్వు గింజలు లేకుండా కడిగేసుకోండి చేతికున్న పవిత్రం తీసేయండి గుడి విప్పండి అందులో బాలేసేయండి అయిందా ఓం సైభాగం మీ ముందు పెట్టుకోవడం తీసేసి ప్లేట్ తీసేసి బయటకి తీసుకోనా కాదు ప్లేట్ ప్లేట్ తీసుకో
చెట్టుకు పోయేద్దమ్మా, అస్సలు చెట్టుకు పోయేద్దు. నీళ్ళను పక్కకి వేసేసి ఆ దర్భలు అవన్నీ తీసి కవర్లు వేసి పారేయి. ఎందుకంటే మట్టి పైన కాకుండా ఏదైనా బండ పైన నీళ్ళ పైన మట్టిలో కాకుండా నీళ్ళు చల్లండి. ఇంకో పువ్వు వేసుకుని చెట్లు. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి చుట్టుదిక్కన ప్రచోదయాత్ సత్యం దర్శయామి అమృతవస్సు చెప్పండి. కాశీలోన గయాలోన గంగా నది తీరాన మా యొక్క పితృదేవతల కార్యక్రమము చేసుకొని పిండాలు గంగలో కలిపితే ఏ పుణ్య ఫలితము వస్తుందో అట్టి ఫలితము రావాలని అయ్యగారిని ఇంటి అందే పిలిపించుకొని అయ్యగారికి భోజనం బదులుగా బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు, స్వయం పాకదానము ఇస్తే జయాశ్రార్థ పుణ్య ఫలితమస్తు. అస్యాహ పస్మునురి గోత్రాభిద్రస్తు. ఇంటి పేరు ఏమన్నారు? అక్షర వంశాభిద్రస్తు. శాంతి పుష్టిస్తుష్టిష్టాస్తు. పునరభిగోభ్రామణేభ్యః సుఖం భవతు. శతమానం భవతి. శతాయుతో శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మాయిరా గుర్తు పెట్టుకోండి అమ్మా.